దేశ భాషలందు తెలుగు లెస్స అన్న ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయల వారికి కులం రంగు పులుముతున్నాయి కొన్ని సామాజిక వర్గాలు. రాయలవారు తమవాడంటే లేదు లేదు మావాడంటూ ఆయన్ను కులం చక్రంలో బంధిస్తున్నారు. తెలుగువారు గర్వించదగ్గ రాజుకు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ రాయలవారు ఎవరు? ఏ సామాజిక వర్గానికి చెందినవారు? తెలుగు జాతి గర్వించదగ్గ చక్రవర్తుల్లో ఒకరైన శ్రీకృష్ణదేవరాయలకు కులం రంగు పులుముతున్నారు. ఎన్నో ఏళ్లుగా రాయలవారు తమవాడంటే తమవాడన్న వాదన వినిపిస్తోన్న సామాజిక వర్గాలు ఇప్పుడు బలమైన ఆధారాలతో వాదనలకు దిగుతున్నాయి. తాజాగా శ్రీకృష్ణదేవరాయల వారి 531వ పట్టాభిషేక ఉత్సవాల సందర్భంగా మరోసారి క్యాస్ట్ వాదనను తెరపైకి తెచ్చారు. బలిజ కాపు సామాజిక వర్గం వారు రాయలవారు తమవాడంటే కాదు కాదు మావాడంటూ యాదవ సామాజిక వర్గం వాదిస్తోంది. ఈ క్రమంలోనే రెండు సామాజిక వర్గాలకు చెందిన వారు చిత్తూరు జిల్లాలో పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకృష్ణదేవరాయల విగ్రహాల దగ్గర హడావుడి చేశారు. పాలాభిషేకాలు, పూజలు నిర్వహించి వేడుకలు జరుపుకున్నారు. శ్రీకృష్ణదేవరాయలు రాసిన ఆముక్తమాల్యద పుస్తకంలో రాయలవారు యాదవుడన్న విషయం స్పష్టంగా ఉందంటున్నారు యాదవులు. శ్రీకృష్ణదేవరాయలు యాదవుడుగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే భారతదేశ కుల వ్యవస్థలో తండ్రి కులం బిడ్డకు వస్తుంది, తండ్రి కులం వస్తుంది కానీ తల్లి కులం రాదు. ఆ కళావంతురాలు కడుపులో పుట్టినాడు కాబట్టి బలిజలు ఏమంటున్నారంటే శ్రీకృష్ణదేవరాయలు మా బలిజ ఆయన అని చెప్పుకుంటున్నారు. అది తప్పు. ఆయన రాసినటువంటి అముక్తమాల్యదలో ప్రతి ఒక్కరూ రాసేటప్పుడు తను ఎవరని రాసుకునేటప్పుడు ఆయనే రాశాడు. ఈ తులు వంశం యాదవ వంశంలో నరసరాయుడికి పుట్టినటువంటి ఈ శ్రీకృష్ణదేవరాయల్ని ఆయనే రాసుకున్నాడు. ఏమని? నేను యాదవ వంశానికి సంబంధించినటువంటి యాదవరాజునని. యాదవుల వాదనలో వాస్తవం లేదంటోంది బలిజ కాపు సామాజిక వర్గం. రాయలవారు తమవాడే అనేందుకు కావాల్సినన్ని ఆధారాలున్నాయంటున్నారు. అగ్రరాజ్యాలైన అమెరికా కానీ కొన్ని దేశాల్లో తీసుకున్నామంటే మనము తల్లిది ఏ కులం ఉంటే ఆ కులమే బిడ్డలకు వర్తిస్తుంది, కానీ తండ్రి కులం వర్తించదు. మన శ్రీకృష్ణదేవరాయల్ని తల్లి బలిజ కులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా శ్రీకృష్ణదేవరాయలు బలిజ కులస్తుడని చెబుతున్నాం. రాజు అంటే దేశాల అన్నిటికీ కూడా రాజుకు కులం లేదు. ఆ రోజుల్లో అందరినీ పరిపాలించిన రాజు. ఆ విధంగా మావాడు ఉంటే మేము కూడా సంతోషమే. 530 సంవత్సరాల క్రితం అందరినీ సామాన్యంగా చూసి అన్ని సంరక్షణ పాలన చేసిన వ్యక్తే శ్రీకృష్ణదేవరాయలు. మా ఆడపడుచుకు జన్మించిన వాడు కృష్ణదేవరాయలు అని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. దానికి గురించి ఎలాంటి ఎవిడెన్స్ అని ఇవ్వగలుగుతాం. మరోవైపు శ్రీకృష్ణదేవరాయలకు కులం రంగు పూస్తోన్న సామాజిక వర్గాల తీరును తప్పుపడుతున్నారు సాహితీవేత్తలు, చరిత్రకారులు. రాయలవారు రాసిన ఆముక్తమాల్యదలో నంది తిక్కన రాసిన పారిజాతాపహరణంలో కుల ప్రస్తావన లేదంటున్నారు. అసలు శ్రీకృష్ణదేవరాయలు తెలుగువారే కానప్పుడు తెలుగువారికి రాయలవారి కులగోల ఎందుకని ప్రశ్నిస్తున్నారు. రాయలవారు ఎక్కడా వాత్స్యంగా నేను ఫలానా కులానికి చెందినవాడిని అని చెప్పేసి ఆయన రాసుకోలేదు. ఆయనను పోషించిన మహాకవులైనటువంటి అష్టదిగ్గజ కవుల్లో కానీ ప్రసిద్ధులైనటువంటి ఇతర కవులు కానీ ఆయన ఫలానా కమ్యూనిటీ కులానికి చెందినవాడని చెప్పి రాసిన దాఖలాలు ఏం లేవు. సూరుల జన్మంబు సురల జన్మంబు ఏరుల జన్మంబు ఎరుగనగనే అన్నదాన్ని పాటించి కులచర్చలు మానుకుంటే బాగుంది. అంతఃపుర భాష తులు భాషే, అంతఃపురంలో మాట్లాడుకునే భాష తులు భాషే. కాబట్టి వాళ్ళు ఎక్కడ తెలుగు మాట్లాడినట్టుగా మన చరిత్రలో ఎక్కడ లేదు. కాబట్టి నిజం చెప్పాలి, తెలుగు వాళ్ళు కాదు. ఇంకా ఆడేటప్పుడు కులాలు ఇక్కడ తెలుగు వాళ్ళకి సంబంధించిన కులాల ప్రసక్తే లేదు. కులం, కట్టుబాట్లు మనకు మనం ఏర్పాటు చేసుకున్నవి. అటువంటి కులాన్ని అందరివాడైన ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయల వారికి పొలమొద్దంటున్నారు రాయల అభిమానులు. కులం పిచ్చిని వదిలిపెట్టి వాస్తవికంగా ఆలోచించి తెలుగు జాతి గర్వించదగ్గ చక్రవర్తుల్లో ఒకరైన శ్రీకృష్ణదేవరాయల వారిని కులాలకు అతీతంగా గౌరవించాలంటున్నారు.